మీకు రెడ్డిస్ అంటే ఇష్టమేనా? నాకు మనుషులు ఇష్టం అన్న. నాకు రెడ్డిస్ కులం అని ఏం లేదు అట్లా. ఎవడు అన్యాయం చేసినా సరే, తప్పెవడు చేసినా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా బ్లడ్ షెడ్ జరుగుతుంది. జరుగుతున్న సందర్భంలో మొట్టమొదటిసారిగా తక్కువ కులాలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భూమి లేదు, భూమి గురించి గొడవలు రెడ్డి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. మొట్టమొదటిసారిగా తక్కువ కులాలకి భూమి ఇచ్చింది ఎవరు? గవర్నమెంట్ ఇచ్చింది. భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థనే చెప్పింది. అంబేద్కర్ గారు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చాలా స్పష్టం చేస్తారు, భూమిని జాతీయం చేయాలని. మళ్ళోసారి వినండి, భూమిని జాతీయం చేయాలని. అప్పటి వరకు భూమి ఎవరి చేతిలో ఉన్నదో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి భూమిని కొనండి, వాళ్ళని నుక్సాన్ చేయకండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుంజుకోమని చెప్తలేదు. అప్పుడు భారతదేశానికి స్వాతంత్రం రాకుండా ముందు ఎవరి చేతిలోనైతే భూమి ఉండేనో, స్వాతంత్రం వచ్చిన తర్వాత భూమి వాళ్ళ దగ్గర ఉన్నా కానీ కొనుక్కోండి, తప్పకుండా ప్రతి గ్రామాల్లో మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నా కానీ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే కదా, ఏవైతే స్టేట్లలో ఉన్నాయో వీటన్నిట్లలో బ్లడ్ షెడ్ జరుగుతుంది. ఆసాంల దగ్గరికి నుంచి భూమి గుంజుకోవడానికి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ మనతో లేదు. భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? తెలంగాణ భారతదేశంలో ఎప్పుడు కలిసింది? తర్వాత మన పటేల్ గారు చేసిన యుద్ధం తర్వాత. అది మనకు తెలవాలా. ఇది హైదరాబాద్ కంట్రీ, దిస్ ఈజ్ నాట్. ఈ మాట తెలియదు చాలా మందికి. హైదరాబాద్ అనేది ఒక దేశం. మళ్ళీ తర్వాత మనం భారతదేశంలో కలిసినాం. అంటే 1949లో మనం కలిసినాము. ఆ మధ్యలో ఉన్నటువంటి వ్యవస్థకు మనకు సంబంధమే లేదు. మళ్ళీ మీరు ఆంధ్రప్రదేశ్ మనతో ఉన్నది అంటున్నారు. లేదు. ఎస్, ఓకే. బ్లడ్ షెడ్ జరుగుతున్నప్పుడు, భూమి గుంజుకోవాలని చెప్పి జరుగుతున్నప్పుడు ఒక అక్కడి నుంచి ఉద్యమం స్టార్ట్ అయింది ఢిల్లీ నుంచి. ఢిల్లీ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఆ ఉద్యమానికి మొట్టమొదటిసారి ఏం జరుగుతుంది, అసలు ఇది ఎందుకు జరుగుతుందని తీసుకుంటే, ప్రజలకు భూమి కావాలి, చేసుకోవడం లేదు, ఉన్న దగ్గరే భూమి ఉంది, ఎవరు ఇవ్వాలి, ఎక్కడి నుంచి ఇవ్వాలి అన్నప్పుడు దీనికి మొట్టమొదటిసారి ముందడిగి చేసిన వాళ్ళు భూదాన్ రామచంద్రరావు గారు. మన పోచంపల్లి ఉంది కదండి, పోచంపల్లిలో ఇప్పటికే ఆయన హిస్టరీస్ మన దాంట్లో ఉంటాయి. భూదాన్ అనే పేరు మీరు వినుంటారు. భూదాన్ రామచంద్రరావు గారు అని చెప్పేసి 1000 ఎకరాలు ఎట్ ఎ టైం ఇక్కడ నుంచి గుంటూరు వరకు 1000 ఎకరాలు మొట్టమొదటిసారి ప్రభుత్వానికి ఇచ్చిన వ్యక్తి. ఏ సంవత్సరంలో అంటే మనకు కొంచెం క్లారిటీ ఉండదు. ఎందుకంటే 49 కంటే ముందు భారతదేశం యొక్క సంస్కరణలకి మనకి సంబంధం లేదు. మనది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలిస్తున్నటువంటి దేశం. ఎస్, అది చెప్తున్నాను నేను. చాలామంది తెలియని విషయం ఏంటంటే, ప్రపంచంలో అంబేద్కర్ గారికి ఫస్ట్ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది కూడా ఉస్మానియా యూనివర్సిటీ. ఫస్ట్ యూనివర్సిటీ మన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అంబేద్కర్ గారికి భారతదేశంలో, విదేశాలలో కాదు, భారతదేశంలో ఫస్ట్ ఆయనకు డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది ఉస్మానియా యూనివర్సిటీ. నాకు తెలిసి 1935 బిఫోర్ అనుకుంటా, లేదంటే 42 బిఫోర్ అనుకుంటా. చాలామంది ఇదే విషయంలో తర్జన భర్జన పడుతూ ఉంటారు. యూనివర్సిటీ అయింది ఎప్పుడు? ఉస్మానియా యూనివర్సిటీ చెప్పండి. కట్టింది మీరే చెప్పారు కదా. నేను ఏమంటాను అంటే, ఫస్ట్ మాత్రం బాబా నాకు తెలిసి అయితే 42 నుంచి, అదే మొత్తం మీద 45 ఆ మధ్యలో, అంతకు ముందే ఉన్నది ఉస్మానియా యూనివర్సిటీ. అదేం నిన్న మొన్న తయారైంది ఏం కాదు. మీరు కావాలంటే జస్ట్ గూగుల్లో కొట్టుకుని చూడొచ్చు. అంటే ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా గర్వంగా చెప్తారు. భారతదేశంలో నన్ను ఫస్ట్ గౌరవించి గుర్తించినటువంటిది హైదరాబాద్ అని చెప్పి. హైదరాబాద్ ఓకే, కానీ ఉస్మానియా యూనివర్సిటీ 100% ఉస్మానియా యూనివర్సిటీ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది ఉస్మానియా యూనివర్సిటీ, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు. అప్పటికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకా అంటరాని వాడిగానే చూసి, మీరు అన్నటువంటి బరోడా సంస్థానపు మహారాజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విదేశాలకు పంపించి వచ్చిన తర్వాత సైన్యాధికారిగా ఆయనకు ఉద్యోగం ఇచ్చినప్పటికీ కూడా అన్టచబుల్ అని చెప్పి ఆయనకు ప్రత్యేకమైన కుండ పెట్టారు. ఆయన దగ్గర ప్యూన్లు కూడా అంబేద్కర్ గారికి కట్టెలతో తీసుకుంటూ ఇసిరి పడేసి పుస్తకాలు వాడేసారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక పార్సీ సత్రం, హిందూ అయిన ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్సీ సత్రంలో అడల్జీ సొరబ్జీ అనేటువంటి పేరు, అబద్ధం పేరు చెప్పుకొని ఏ సంస్థానానికైతే ఈయన సైన్యాధికారో అక్కడనే ఒక పార్సీ సత్రంలో కిరాయి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది భారతదేశం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారతదేశం ఎప్పుడు గౌరవించలేదు, ఇప్పుడు కూడా గౌరవించలేదు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది నిజం. ఎవడొప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నాకు పూర్తిగా అవగాహన లేకపోవచ్చు, నాకున్న అవగాహన చెప్తున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బరోడా సంస్థానపు సియాజీ రాజా గాయక్వాడ్ గారి రాజ్యంలో అడల్జీ సొరబ్జీ అనే ఒక అబద్ధపు పేరు చెప్పుకొని పార్సీ సత్రంలో స్టోర్ రూమ్లో కిరాయి ఉన్నాడు.
ఉండాల్సి వచ్చిందంటే ఈయన బాబాసాహెబ్ని హిందూగా యాక్సెప్ట్ చేయలేరు, హిందూ సత్రాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్కి కిరాయి చేయలేరు. ఆయన ఎవరు మళ్ళీ మరి ఆ సంస్థానానికి? సైన్యాధికారిగా కొలువు తీరినటువంటి ఆ రాజ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రైల్వే స్టేషన్కి వస్తున్నారని చెప్పి రైల్వే స్టేషన్ మొత్తం ఖాళీ చేస్తే ఆయన ట్రంక్ పెట్టి నెత్తి మీద పెట్టుకుని 2.5 కిలోమీటర్ సంస్థానానికి వచ్చి సిరాజ్ రాజా గాయకోడ్ గారి దగ్గర బాధపడుకుంటూ చెప్పారు, ఏంది సార్ నాకు అర్థం కాదంటే, ఏం చేస్తాం ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ లాంటిది, నేను రాజుని కానీ ప్రజల్ని మార్చలేదు కదా, అందుకే కదా నేను చదువుకోవడానికి పంపించింది. ఆ మెటాలిటీ ఏదైతే ఉందో అది ఇక్కడ నువ్వు ప్రదర్శిస్తేనే ఈ సమాజం మారుతుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు. ఎప్పుడు గౌరవించలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ని. ఆయన చదువుకోవడమే ఇష్టం లేదు, ఆయన ఈ దేశంలో రాజ్యం చేయడం అంతకంటే ఇష్టం లేదు. ఇలా ప్రపంచం అంతా ఒప్పుకున్నా ఇప్పటికీ భారతదేశంలో నేను ఏమంటున్నా అంటే, మీరు ఏమన్నా విమర్శించవచ్చు, ఆ అవకాశం ప్రతి మనిషికి ఉంది, కానీ చదివి విమర్శించండి. ఈ దేశానికి ఐఏఎస్లను ఐపీఎస్లను తయారు చేసే టీచర్లు ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ని గౌరవిస్తున్నారు? సరిగ్గా ఇంటర్ కూడా పాస్ కాలేడే విమర్శిస్తున్నాడు, డిగ్రీ కూడా పాస్ కానడు విమర్శిస్తున్నాడు. నువ్వు చదివి విమర్శించు అంటున్నా. యూపీఎస్సీ ఎగ్జామ్ని బోధించే వాళ్ళు నిష్ణార్థులా కాదా? మరి వాళ్ళందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నడుస్తున్న లైబ్రరీతో పోల్చిరు. ఇంత గొప్ప వ్యక్తి అప్పుడు అడవు ఎట్లా చదువుకోగలిగిండు? అంత చదువు ఉత్తగా అమెరికాలో ఎందుకు సర్టిఫికెట్లు ఇస్తారని నాకు అర్థం కాదు. భారతదేశం నుంచి పోయినటువంటి ఒక భారతదేశాన్ని బ్రిటిషర్స్ ఎప్పుడన్నా బానిస దేశంగా చూసిర్రా, గొప్ప దేశంగా చూసిర్రా? బానిస దేశం నుంచి ఈయన పోయి బయట దేశంగా చదువుకుంటే ఆయనకు విలువ ఎట్లిస్తారు? మళ్ళీ ఆయన ఎవరు? కోమటైనా బాబరైనా ఒక దళితుడు. మీరు అన్నారుగా ఇందాక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇట్లా ఒకటే టర్మ్లో 2 టీసీలు, ఒకటే టీసీని 2 సార్లు అడ్జస్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్. నేను ఏమంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద దేశం మీదనే ప్రేమ లేదు బ్రిటిషర్స్కి. అప్పుడు అంబేద్కర్ మీద స్పెషల్ ప్రేమ ఎట్లా ఉంటుంది అంటున్నాను నేను. ఆయనని ఈ దేశంకు నిష్ణార్థులు చేయడం వల్ల వాళ్ళకి వచ్చేది ఏం లేదే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమైనా బ్రిటిష్ వారిని భయపెట్టకుండా, బెదిరించకుండా, వాళ్ళని ప్రశ్నించకుండా ఉన్నారనుకుంటున్నారా? మీరు చూడు, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏంటంటే ఆయనకు తెలుసు ఈ స్వాతంత్ర పోరాటం మాకు సంబంధించింది కాదు అని. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉండగా ఎవరు పెద్దోళ్ళు? వల్లభాయ్ పటేలా, నెహ్రూ? సర్దార్ వల్లభాయ్ పటేల్ కంటే నెహ్రూ పెద్దోడు కాదు, వల్లభాయ్ పటేలే పెద్దోడు. ఈయన ప్రైమ్ మినిస్టర్ కావాల్సింది. ఈయన బీసీ కులస్తుడు అని చెప్పేసి ఈ దేశాన్ని మళ్ళా అగ్రరాజ్యం నుంచి భారతదేశాన్ని పరిపాలించి ఒక మకుటం లేని మహారాజు బాపునాయుడు ఉండాలి కనుక ఈ బీసీని ఎట్లిస్తారని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ తొక్కేశారు. గాంధీ చేశాడు. ఎస్, నేనేమంటున్నా మరి అందరు ఓట్స్ అని ఇక్కడ పడ్డ తర్వాత రాత్రి ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెట్టింది మహాత్మా గాంధీ. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని యాక్సెప్ట్ చేయలేనటువంటి ఈ సమాజం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది అంటున్నా. ఆ రోజు మీరు ఆలోచించండి. మరి ఆయననే అంత గొప్ప స్వాతంత్ర పోరాట యోధుడు బాబాసాహెబ్కు తెలుసు ఇది మాకు సంబంధించి. అప్పుడు అంటాడు సర్దార్ వల్లభాయ్ పటేల్, నిజంగా అంబేద్కర్ నువ్వు చేసిన పోరాటంలో న్యాయం ఉందయా? నేను ఇన్ని రోజులు తప్పర్థం చేసుకుని ఈ కళ్ళు నన్ను శూద్రుడి కిందనే చూసిండ్రు, నేను చేసిన త్యాగాన్ని, నేను చేసిన సేవను గుర్తించలేదు కానీ నా కులంనే గుర్తించారు కొడుకును. అందుకే నాకంటే చిన్నడైనటువంటి నెహ్రూ మౌనంగా ఉండి సమాధానం చెప్పాడు. గాంధీ అటా ఇటా అంటే సపోర్ట్ చేయడు, ఆయన మౌనంతోనే నెహ్రూకు సమాధానం చెప్తాడు. ఇది ఎవరో తెలుసు చరిత్రలా. నిజంగా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కావాల్సింది సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ హ్యావ్ దట్ కేపబిలిటీ. ఆయనకు ఆ వయస్సు ఉన్నది, అనుభవం ఉన్నది, అన్ని త్యాగాలు చేసిండు, అన్ని పోరాటాలు చేసిండు. ఆయన డిగ్రీలు ఉన్నాయి కదా, ఈయనకంటే ముందుగా ఆయన చేసిండు, బయటకు వెళ్ళి చదువుకొని వచ్చిన వ్యక్తి. అందరికీ మరి దీని మీద ఈ దేశంలో ఎంతమందికి పరిజ్ఞానం ఉంది? ఇప్పుడు చెప్పండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనని ఎప్పటికైనా తొక్కుతారా నాయన అని మొత్తుకున్నాడు, తొక్కేసి పెట్టారు. ఆ విషయం మీరు ఒక్క అంబేద్కర్ గారే కాకుండా పటేల్ గారికి జరిగిన అన్యాయం కూడా ఎందుకు చాలా సందర్భాల్లో మాట్లాడినా, ఎన్నో వీడియోస్లలో మీరు చూసుకోవచ్చు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నా ప్రీవియస్ వీడియోస్లో చాలా సందర్భాల్లో చెప్పిన, ఈ దేశము బ్రాహ్మణుల ఆధిపత్యం కోసమే పోరాటం చేసిన స్వాతంత్ర బేరాలు ఆయన గాంధీ చేసింది. అందుకే శూద్రుడైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ బీసీని తొక్కిపడేసారు అక్కడ అని చాలా సందర్భాల్లో చెప్పిన. బీసీ అయినటువంటి వల్లభాయ్ పటేల్ తొక్కేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎక్కడ గౌరవిస్తారో, ఆయన ఎక్కడ మెచ్చుకొని నెత్తిమే పెట్టుకుంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఉన్నటువంటి న్యాయశాస్త్రంలో ఉన్నటువంటి దానివల్లే ఆయనకు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఫస్ట్ న్యాయశాఖ మంత్రి పదవి ఇచ్చే తప్ప దళితులకు కూడా తెలియదు అంబేద్కర్ గారు ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అని తెలియదు. అందుకని ఏమంటే హిందూ అయి పుట్టిన ప్రతి ఒక్కడు హిందుత్వంలో నువ్వు ఎక్కడున్నావు, నువ్వెవరు, నీకు ఎక్కడ గౌరవం ఇచ్చారు ఈ దేశంలో. స్వామి వివేకానంద గారు కూడా బాపాలను విమర్శించిండని, నేనే కాదు అది ఇది మరి ఇదేంద్రాబాయ్ నాకు అర్థం కాదు. దేవుడు కొద్ది మందికే సొంతము, కొన్ని వర్గాలకే సొంతం అని అనడం ఏంది నాకు అర్థం కాదు. ఎల్లమ్మ పోషమ్మని మనం తెలంగాణలో ఇంత అద్భుతంగా సెలబ్రేట్ చేస్తాం, మరి యూపీలో చేస్తారా వాళ్ళు? వాళ్ళకి తెలుసా అసలు ఎల్లమ్మ పోషమ్మ కట్టమైసమ్మ ఇవి అందరూ అవి దేవతలు కావా? నేనేమంటా అంటే లేదు, దీంట్లో ఒక అర్థం ఉంది. వీళ్ళు బెల్లపు శాఖ కోసేటోళ్ళు, మేకలు కోసేటోళ్ళు, కోళ్ళు కోసేటోళ్ళు, ఈ సంస్కృతి వేరు. అట్లా పోతే మనం ఇంకా చరిత్రలో చాలా లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఇది తెలియదు. అందుకే అంట హిందూ పుట్టిన ప్రతి ఒక్కడు
నేను ఎవరు అని హిందుత్వంలో వెతకాలి. నా గ్రంథం ఏదని వెతకాలి. నా గ్రంథం ఏం బోధిస్తుందో వెతకాలి. నా గ్రంథంలో ఏం రాసిందో వెతకాలి. చదవకుండా ఊరికే నేను హిందూ అంటే మాత్రం నేను యాక్సెప్ట్ చేయాలి. నాకు బాధ ఏంటంటే నన్ను హిందూ అనేటువంటి పేరు మీద ఒక వర్గముడు తొక్కుతున్నాడు. నేను యాక్సెప్ట్ చేయదు. అది నన్ను గులేకు రాయితున్నాడు బాపరు. నా మాదిగోలు లేకుండా ఈ దేశంలో ఏ గుడికి అభిషేకం జరిగింది, ఏ గుడికి ఊరేగింపు జరిగింది మాదిగోలు తప్పు కొట్టకుండా జరుగుంటుందా? ఇన్ని లక్షల గుళ్ళకి అక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందంటే మాదిగోలు డప్పు కొట్టకుండా ఉన్నాడా? ఇక్కడ ఉండదు, ఊర్లో డప్పు కొట్టకుండా ఏ కార్యక్రమం జరగదు. మరి మమ్మల్ని ఎందుకంటే గుళ్ళకి రానియరు? గురవుతల ఉండాలా దూరం? ఈ వివక్షను నేను కూడా ఒప్పు. సరే మా తాతల కంటే సరే ఏమన్నా కావచ్చు, వాళ్ళు కలేబరాల పనిచేయడం వల్ల కావచ్చు, ఏదో రకంగా మమ్మల్ని దూరం పెట్టారు. ఇప్పుడు మాకేమైంది? మేము మంచిగా ఉన్నాం కదా, మేము మంచిగా ఉన్నాం, అందరితో సమానంగా ఉన్నాం. అయినా ఇంకా నా ఐడెంటిటీ పేరు మీద నన్ను అజ్జేయడం ఏంది? ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టయితే ఒక రెడ్డి ఉన్న బ్రాహ్మణుడు వాళ్ళు ఇల్లు కట్టుకున్నా సరే, ఇల్లు కట్టేవాడు, ఇంట్లకు చెక్కలు తీసుకొచ్చి మోసేవాడు, ఇంట్లకు సామానాన్ని సర్దేవాడు, కిచెన్ లో అన్ని ప్లేట్లతో అన్ని చేసేవాడు, తక్కువ కులస్తుడే. అయినా సరే లాస్ట్కి వచ్చినాక గృహప్రవేశానికి ఆ ఇంటికి వచ్చి నీ ఇంట్లో భోజనం చేయడానికి వాడు పనికిరాడు. నేనేమంటానంటే ఈ వివక్ష ముస్లిం వాడు చూపిస్తున్నాడు, క్రిస్టియన్ వాడు చూపిస్తాడు. నేను ఏమంటున్నా, ఈ దేశంలో క్రిస్టియానిటీ పెరగడానికి కారణం హిందుత్వంలో ఉన్నటువంటి మూఢత్వం. మనం చేసిన పొరపాటుకు వీళ్ళు అరే మరి ఏం చేస్తావు భయ్, నువ్వు దేవుణ్ణి సొంతం చేసుకున్నావు. అందుకే గద్దరని రాసి ఆ సందర్భంలో మన బాధలు మన గాథలు దేవుళ్ళతో చెప్పుదామంటే దేవుళ్ళలో ఒక్కడైన దళితుడే లేకపాయే. మీరు కులం దేవునికి కులం, ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని ఒకరు ఆక్యుపై చేసుకున్నారు, శివుని ఒకరు. నీ అమ్మ ఇది ఎంత దుర్మార్గం! దేవునికి కూడా కులం అంట కట్టిన మూర్ఖులు. ఈ మాట అంటేనేమో బాధ అంటాడు. మాకేముండలేదు, మేము బాగానే ఉన్నాము, మరి అడ్డబొట్టు నిలువు బొట్టు అని వీళ్ళ దాంట్లో వివక్షలు స్టార్ట్ అయినాయి. సో వాట్ ఐఎమ్ ఫైనల్లీ చెప్పేది ఏంటంటే మనం చాలా పెద్ద హృదయంతో ఉండాలి. 2024లో కూడా కులం ప్రాక్టీస్ జరుగుతుంది. జస్ట్ లాస్ట్ ఇప్పుడు చివరిగా నాకు నిన్న తెలిసిన విషయం, ఒక అగ్రకులం ఎస్ఐ చేత, అగ్రకులం సిఐ చేత ఒక ఎస్ఐ హింసకు గురి కాబడి 15 రోజుల క్రితం గురకల మందు తాగిండు. జస్ట్ ఇప్పుడే యశోదల చచ్చిపోయాడు. ఒక పోలీస్ ఆఫీసర్ అందరు కానిస్టేబుల్ ముంగట సిఐ గారు రై వాళ్ళందరూ కూర్చుంటారు కుర్చీలలో, నువ్వు నిలబడి మాట్లాడరా. వీడియో ఎవిడెన్స్ బయటకు వచ్చింది. అంటే నేను ఆ సమాజానికి సంబంధించిన రిప్రజెంటేటివ్ అండి. నేను మాట్లాడతా, నేను దానికి నాయకత్వం వహిస్తున్నా, మాట్లాడాలి. తప్పు జరిగింది. ఇప్పుడు నిలబెట్టిన సిఐ హిందువే, చచ్చిపోయిన ఎస్ఐ హిందువే. వాడు ఒక వ్యక్తి ఎస్ఐ కావడానికి ఎంత కష్టపడి ఉంటాడు, ఎన్ని కలలుగా ఉంటాడు. ఇప్పుడు అలా భార్య పిల్లల పరిస్థితి ఏంది? హిందుత్వంలో అందరూ సమానమైనటువంటిది పాటించట్లేదు అని చెప్తున్నా. సమానమైన పాటించినాడు. అందరికంటే ముందుగా మాట్లాడేది నేను. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా జీవిత పర్యాంతం హిందుత్వంలో మార్పు కోసం, సవరణల కోసం ప్రయత్నించాడు. అరే మనం అందరం సమానం రా, ఇది తప్పు అని. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఎంతసేపు నేను హిందూ వ్యతిరేకినని, నేను క్రైస్తవ ఎవ్వరిని సబెట్టాను, తప్పు. దేవుడి పేరు మీద ఎవరు చేసినా ఇప్పటికి కూడా చెప్తున్నా. ఇస్లాంలో దర్గా వ్యవస్థ పూర్తి తప్పు. దాని మీద పాట రాసి పాడిన వ్యక్తి నేను. క్రైస్తవుల దొంగ పాస్టర్ల మీద రాసి పాడిన వ్యక్తి నేను. గడ్డాలు వెంచుకొని నెత్తిన టోపీలు పెట్టుకొని జిహాదు అంటున్నారు, జిందగీ బర్బాదు చేసుకున్నారు. విశ్వశాంతిని కోరే ఇస్లాము మాటల అర్థమే మార్చేసిరి. పాకిస్తాన్ వాళ్ళు మొత్తం ముస్లింలే, వాళ్ళు చంపుకొని సత్తలేరా? ఆఫ్ఘనిస్తాన్లో మొత్తం ముస్లింలే, వాళ్ళు చంపుకొని సత్తలేరా? మసీదులలో బాంబులు పెట్టుకుంటలేరా? నేనేమని చెప్పంటున్నా, విశ్వశాంతిని కోరే ఇస్లాము మాటల అర్థమే మార్చేసిరి. కొందరు ఉగ్రవాదులు చేసే చర్యలకు ఇస్లాము ఇజతంతా తీసిరి. మన వాళ్ళు అందరూ అంటారు కదా, ఇది మొత్తం హిందూ దేశం కావాలని. మరి పక్కపొంటి ముస్లిం దేశాలు ఏమవుతుంది? వాళ్ళే చంపుకుంటున్నారు. మనుషుల పట్ల మానవత్వం ఉండాలని చెప్తున్నాను నేను ముస్లిం వాళ్ళలో ఉన్నటువంటి పొరపాటాన్ని కూడా, క్రైస్తవులలో ఉన్నటువంటి పొరపాటాన్ని కూడా అందరి మీద రాసిన. కాకపోతే నేను హిందూగా ఉన్నా, హిందూగా పుట్టినా, హిందూగా బతుకుతున్నా, అయినా నా పేరు మీద హిందూ పేరు మీద అత్యధికంగా అరాచకాలు జరుగుతున్నాయి కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. ఆ విషయం ప్రజలు అర్థం చేసుకోవాలా. ఎందుకు వెళ్ళదు? నేను ఒకటే చెప్తున్నా భయ్యా, నా తస్యం ప్రతిమ ఆస్తి. ఇది కూడా దాంట్లోనే రాసుకున్నారు. నేను సృష్టించింది కదా, నా తస్యం ప్రతిమ ఆస్తి. భగవంతుడు ప్రతిమలలో కొలువై ఉండడు అన్నాడు. నిర్మలమైన హృదయమే భగవంతుని ఆలయం. అంటే గుడికి వెళ్ళడం వల్లనే దేవుడు ఉంటాడంటే మళ్ళీ నేను ప్రశ్నించుకుంటా, ఇందు గలడందు లేడను సందేహం వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికిన అందందే గలడు. నేను చెట్టుల దేవుని యుత్తా, పుట్టల దేవుని యుత్తా, మనుషుల దేవుని యుత్తా, నాకు సందర్భం వచ్చినప్పుడు పోతా, లడ్డూలు అనుకుంటా, తింటా. కానీ ఇక్కడ మాత్రమే దేవుడు ఉంటాడంటే మరి నాతస్యం ప్రతిమాస్తి అబద్ధం అని చెప్పుకో. నాతస్యం ప్రతిమాస్తి అంటే క్లియర్గా చెప్తున్నా ఋగ్వేదంలో, భగవంతుడు ప్రతిమలలో లేడు.
ఇదే మాట సంతు కబీర్ దాస్ అంటాడు, ఒక చిన్న బండకు మంత్రోచ్చరణ చేసే వాళ్ళు ఒక పెద్ద కొండకి మంత్రోచ్చరణ చేయండి కదా అన్నాడు. ఈ ప్రశ్న హేతుబద్ధత ఎప్పుడు ఉంటుందన్న? ఎందుకు అంటే ఇక్కడ మనకు దేవునికి మధ్యలో ఒక మీడియేటర్ ఉంటాడు కాబట్టి, ఆయన వల్ల చాలా అరాచకాలు జరుగుతాయి కాబట్టి, ఆయన వల్ల దోపిడీ జరుగుతుంది కాబట్టి ప్రశ్నించే తత్వం ఉంటుంది. అది నేను ఆప్తే ఆగేది కాదు, నేను మూసుకుంటే బంద్ అయ్యేది కాదు. అట్లా అది దాన్ని అర్థం చేసుకోకుండా ఉంటారు, వాళ్ళనే బాధ. ఆయననే కదా మనల్ని ఏ దూరం ఉండు దగ్గర ఉండు, అదే అమ్మ కంసాలైనా లేకపోతే గంట ఎట్లా మోగుతుందా, ఆ కాచైనా లేకపోతే నీకు ఆ ధ్వజస్తంభం ఎవరు చేసిండు? ఆ పేరు మీద జరగద్దు అనేది నా బాధ. దానివల్ల హిందుత్వం నుంచి ఏమనుకుంటుంది, అమ్మ మేము హిందువులమే తాతల ముత్తాతల నుంచి కానీ మమ్మల్ని ఇంత ఘోరంగా అది చేస్తున్నారని చెప్పి వాడు వేరే మార్గం పోవట్టే, మనమే ఆ మార్గాన్ని చూపిస్తున్నాం. నువ్వు ప్రేమించి వాడు ఇటే వస్తాడు. ఇది నేర్చుకోవాలనేది నా ఆకాంక్ష.